నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ తులసిరెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. 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 సార్ ప్రశ్న రావణ్ మీద నమోదైన 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. అయితే ఐదో కేసు కింద దేశద్రోహం కేసుని నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. సో దానికి సంబంధించి బెయిల్‌ను కోర్టు వారు నిరాకరించారు. అంటే అందులో ప్రైమా ఫేసి ఉందని భావించినట్టుగా అర్థం చేసుకోవాలి. సో అసలు ఉపా చట్టం అనేది ఎవరికి వర్తిస్తుంది? అసలు ఈ కేసులో ప్రశ్న రావణ్ మీద ఈ యాక్ట్‌ని నమోదు చేయటం ప్రాక్టికల్ గ్రౌండ్స్ ఉన్నాయా ఆయన మీద ఈ చట్టం పెట్టడానికి? అంటే నేను ఈ ప్రశ్నారావణ్ గురించి నేను పూర్తిగా స్టడీ చేయలేదు గానీ, జనరల్ ఇక్కడ మనము రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఒకటి, ఈ ఉపా చట్టం ఒకటి. వీటి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత కొంచెం మళ్ళా వచ్చేసి ఈయన ఏమన్నాడు, గతంలో మిగతా వాళ్ళు ఏమన్నారు అని దానికోసం. ఒకటి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించింది. కానీ అదే సమయంలో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆర్టికల్ 19 చెప్తూనే దాని కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏమి? ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, ఆర్ ఇన్ రిలేషన్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు నెఫన్స్. ఇటువంటి సందర్భాల్లో వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదని చెప్పేసి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇది అటు ప్రశ్నరావణ్కైనా, మీకైనా, నాకైనా, జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబు నాయుడికైనా, పవన్ కళ్యాణ్కైనా వర్తించాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ దాంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ రాజ్యాంగమే పెట్టింది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇది ఒకటి. ఇటీవల కాలంలో మరి సోషల్ మీడియా విపరీత దూరంలో వాక్ స్వాతంత్రం అని చెప్పేసి విపరీతంగా పోతున్నారు. అది ప్రశ్నారావణ్ కాదు, ఎవరైనా సరే అది టూ మచ్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక యాంగిల్. ఇక రెండవది ఉపా చట్టం, యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దాని తెలుగులో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం. ఇది ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దానికోసము, జాతీయ భద్రతను కాపాడే దానికోసము. ఇది ఇప్పుడు పెట్టిందేం కాదు, 1967లోనే పెట్టారు. 1967లో. దాని తర్వాత కొంత సవరణ చేశారు. 2004, 2008, 2012, 2019లో కొన్ని సవరణలు చేశారు. ఇది దీంట్లో ప్రధానంగా బెయిల్ లభించడం అనేది కష్టం. దీంట్లో ఉపా చట్టంలో బెయిల్ లభించడం కష్టము. సరే, రెండో పక్క వచ్చేసి ఇది పౌరుల హక్కులను, స్వేచ్ఛను హరిస్తా ఉందనేది ఒక అప్పటాలమెంట్ కూడా ఒక దీని మీద ఒక ఆరోపణ ఉంది చట్టం మీద. కానీ చట్టం ఉన్నంత వరకు దీంట్లో బెయిల్ లభించడం అనేది అంత సులభం కాదు, కష్టంగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఉపా చట్టానికి సంబంధించి. ఇక్కడ ప్రశ్న రావణ, ఆయన జోసఫా, మరి ఆయన ఏం చెప్పాడో నేను వినలే. అయితే యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు టాపిక్ అని నేను వచ్చేసి పర్సనల్గా వినలేదు. కాబట్టి మరి ఆయన ఇప్పుడు చదివితే కొంత పవన్ కళ్యాణ్ మీద కొంత వచ్చేసి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మతాలకు సంబంధించి కొన్ని అభ్యంతరక వ్యాఖ్యలు చేశాడు అనేది తెలుస్తుంది. కానీ నేను యాక్చువల్గా నా చెవుల గుండా వినలేదు. సరే, అది ఆ ప్రకారంగా వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద అభ్యంతర వ్యాఖ్యలు చేసిన దానికి గాను మీరు చెప్పినట్లు కేసులు వచ్చేసి సరే డెఫినెట్ గా దాని రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పెట్టచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు జనసేన కార్యకర్తలు కూడా మితిమీరి కనపడతా ఉంది. ఇక్కడ ప్రశ్న రావని చెప్పింది ఒక ఎత్తు అయితే దాన్ని డెఫినెట్ గా కేసు పెట్టచ్చు. దాన్ని అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇస్తా ఉంది. ఇక్కడ ఒక స్టేషన్లో కాకుండా పిఠాపురం స్టేషను, సర్పవరం స్టేషను, మచిలీపట్నము, గన్నవరము, పాయకరావుపేట, అంటే ఒకే కేసులో ఇది అక్కడ పెట్టడము, ఇక్కడ పెట్టడము, ఇది ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. వచ్చేసి కేసు ఎక్కడున్నా ఒక కేసు కింద తీసుకోవాలి. కానీ అంటే ఇది కక్ష కింద, ఇది కేసులో సారం ఉంటే వచ్చేసి ఒక కేసులోనే ఒక స్టేషన్లో పెట్టినా తేలిపోతుంది. దాంట్లో వచ్చేసి బలం ఉంటే అతను లోపలికి పోతాడు, అవుతాడు కదా.
కానీ దాంట్లో బలము లేదు అనే ఉద్దేశంతోనే ఆడబెట్టడం, ఈడబెట్టడము, స్టేషన్లు తిప్పడము, ఇది మనకు కేసులో వచ్చేసి వెయిట్ లేదు అనేది మనకు తెలిసిపోతా ఉంది. రెండవది, సరే అతను వచ్చేసి మాట్లాడడం వచ్చేసి తప్పు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడము తప్పు అయితే, మరి కార్యకర్తలు భౌతిక దాడులు చేసడానికి ప్రయత్నం చేయడం అనేది మరింత తప్పు. జనసేన కార్యకర్తలు భౌతిక దాడులు చేసే ప్రయత్నం చేయడం అనేది అతను చేసింది తప్పు అయితే, వీళ్ళు చేసింది ఇది కూడా భౌతిక దాడులు చేయడము, అనేక స్టేషన్లు కేసులు పెట్టడము, ఇది కూడా తప్పే. కానీ ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్లు 4 స్టేషన్లలో పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలకు గాను దాన్ని అరెస్ట్ చేశారు, బెయిల్ వస్తా ఉంది కాబట్టి ఇంకా దానివల్ల ఉపయోగం లేదని ఇప్పుడు ఉపా చట్టం తెచ్చినట్టు కనపడతా ఉంది. దానికి బహుశా అతను ప్రీవియస్ ఏమైనా అన్నాడేమో కానీ నాకు తెలియదు. కానీ అది ఆ చట్టం కింద ఆల్రెడీ కోర్టు వచ్చేసి బెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఆ చట్టం కింద బెయిల్ అంత సులభంగా రాదు. దానికి మరి ప్రైమా ఫేషియా చూపించవచ్చేమో. కానీ ఇది ఓవరాల్ గా జరిగినటువంటి పరిణామక్రమం. ఇది నేను చెప్పినట్లు అతను వచ్చేసి ప్రశ్న రావనే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ అధికారం రాకముందు ఆయన ఒకసారి జనసేన ఆఫీసులో ఆయన వ్యాఖ్యలే, తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇవి ఆయన ఒకసారి జనసేన ఆఫీసులో వాడిన మాటలు చెప్పు చూపిస్తూ. ఇంకోసారి నేను రా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తుపెట్టుకోండి, చెప్పండి రా, రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్ళ, ఒట్టి చేతులా, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్నా, రండ్రా కొడకల్లారా. కాబట్టి ఇటువంటి భాష, అభ్యంతరకరమైన భాష గతంలో ఈయనేమి సన్నగా ఈయన వాడినాడు. కాబట్టి ఎవరు వాడినా తప్పే. నేను చెప్తున్నా కదా, నేను వాడినా అటువంటి భాష మీరు వాడినా, అది ప్రశ్నరావన్ వాడినా, పవన్ కళ్యాణ్ వాడినా, ఎవరు వాడినా అది కరెక్ట్ కాదు. వచ్చేసి యాంగిల్లో మనము అతని మీద నేను వచ్చేసి గతంలో ఈ యొక్క సామాజిక భద్రతకు సంబంధించి చెప్తే కదా, ఉపా వచ్చేసి మెయిన్ గా ఇది 1967లో ఉంది కాబట్టి ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు జాతీయ భద్రతను కాపాడడం అనేది దీంట్లో మెయిన్ గా ఉంది కాబట్టి మరి దాంట్లో కొంత ప్రైమా ఫేషియా ఉంటుందని మరి కోర్టు ఇవ్వలేదు కాబట్టి మరి నేను పూర్తిగా నాకు తెలియదు కాబట్టి దాని మీద ఎక్కువ కామెంట్ చేయలేదు. అదే మనకి నేను ఎందుకంటే ఈ మామూలుగా పవన్ కళ్యాణ్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు వారు కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వస్తా ఉంది. కాబట్టి ఇంకా బెయిల్ రాకుండా చేయాలంటే దానికి వేరే యాక్ట్ కావాలనే ఉద్దేశంతో ఉపా యాక్ట్ పెట్టినట్టుంది. మరి దానికి గతంలో అతను ఏం మాట్లాడినది మరి నాకు తెలియదు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పెట్టినట్టుంది. దాని మీద అతనికి ఇప్పుడు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించేశారు, బెయిల్ ఇవ్వరు. దీంట్లో ఉపా చట్టం కింద బెయిల్ రావడం అనేది కొంత కష్టమే మరి కొన్నాళ్ళ పాటు. ఓకే సార్, ఉపా చట్టాన్ని ఒక వెపనైజ్ చేసుకొని బీజేపీ ప్రభుత్వం మీద ఎవరైతే తీవ్రంగా కొంచెం విమర్శనాత్మకంగా బీజేపీని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడతారో వాళ్ళ మీద వెపనైజ్ చేసుకుంటున్నారు ఈ చట్టాన్ని. ఇప్పుడు ఉమర్ ఖలీద్ ని కూడా ఇదే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల నుంచి అయితే ఆయనకు కూడా బెయిల్ రాలేదు. సిఏఏ ప్రొటెస్ట్ సమయంలో ఆయన అప్పుడు వైలెన్స్ రిసైడ్ చేశారని చెప్పి ఈ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్న రావణ్ మీద అంటే సహజంగా ఉగ్రవాదుల మీద పెట్టే ఉగ్రవాద సంస్థల మీద జాతీయ సమగ్రతకి ముప్పు అనుకునే సంస్థల మీద పెట్టే కేసులు ఇట్లాంటి ఇండివిజువల్స్ మీద పెట్టడం, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యల కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాయా, ఏమంటారు? డెఫినెట్ గా చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతానట్టే. కొన్ని సందర్భాల్లో నిజంగా ఉగ్రవాద కార్యకలాపాలు సంస్థలు కానీ వ్యక్తులు కానీ తప్పదు. అది ఎందుకంటే దేశ భద్రత అనేది సావరినిటీ అన్నిటికంటే ముఖ్యం కాబట్టి. కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్లు దుర్వినియోగం ఎక్కువైతుంది. ఈవెన్ ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ చట్టం కూడా దుర్వినియోగం, అది ఒక సదుద్దేశం నుంచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం కూడా పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. అదేవిధంగా ఈ రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఈ ఈడీ కానీ, ఐటీ కానీ, ఎన్ఐఏ కానీ, ఈవెన్ ఎలక్షన్ కమిషను,
సిబిఐ. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈ చట్టాలు కూడా ఈ వచ్చేసి ఉపా చట్టం కూడా అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతుంది. డెఫినెట్ గా వచ్చేసి ఓకే. గతంలో చేయలేదని గతంలో కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోయింది ఈ దుర్వినియోగం. ఇప్పుడు బీజేపీని చూసి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆ గతంలో జగన్ ప్రభుత్వం కొంత చేసి అంతకంటే ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు నేతృత్వం కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. గతంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించినా గానీ ఇటువంటి కక్ష సాధింపు రాజకీయాలు కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదు. కానీ ఇది ఇటీవల కాలంలో ఇది సవతల పోరైంది. మరి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క వైకాపా టీడీపీలు వచ్చిన తర్వాత ఇది సవతల పోరు వచ్చేసి రోజు ఇది ఒక సినిమా అయిపోయింది ప్రజలకు వచ్చేసి. కాబట్టి ఈ రెండు పార్టీలను సాగనంపితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. ప్రశ్న రావణ్ మీద కేసు పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ హిడ్మాకి మద్దతుగా, హిడ్మా చనిపోయిన క్రమంలో ఆయనకి మద్దతుగా, ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు అనే ఒక ఆరోపణ చేశారు. సో అంటే హిడ్మాకి మద్దతుగా చాలా మంది నాడు పోస్టులు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. కొంత ఆయనకి మద్దతు వచ్చింది ఆ సమయంలో. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈడ కేసు పెడితే కేసు అవుతుంది, కేసు పెట్టకుంటే ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయంటే దొరికితే దొంగ, దొరకకుంటే దొర అన్నట్టుగా అవినీతి విషయంలో కానీ కేసుల విషయంలో కానీ అది అవినీతి కేసులో వచ్చేసి కోట్లు దోచుకున్నప్పుడు కొందరి మీద ఏముండదు. కానీ కొన్ని సందర్భాల్లో జస్ట్ 100 రూపాయలు, 1000 రూపాయలు, ₹1,00,000కే కేసులు పడుతుంటాయి అవినీతికి. అదే విధంగా వచ్చేసి కేసులు కూడా పెట్టకుంటే ఏముండదు, పెడితే చట్టం తన పరిధులు తను పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటాయి. ఒకసారి ఇటీవల కాలంలో ఈ యొక్క సోషల్ మీడియా అట్నే ఉంది, అతిగా మాట్లాడము, దాని తగ్గట్టుగా సోషల్ మీడియా మీద కేసులు ఉడక ఓవర్ అయిపోతున్నాయి, ఎక్కువైతున్నాయి. రెండు ఉన్నాయి. అక్కడ అతి అక్కడ ఉంది, అతి ఇక్కడ ఉంది. ఓకే. మళ్ళీ ప్రభుత్వం మీద ఒక ప్రధాన విమర్శ ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి యూట్యూబర్లు, ఇట్లాంటి జర్నలిస్టులు, సాధారణ వ్యక్తుల కోసం 500 మంది పోలీసుల్ని వాళ్ళకి పహారాగా ఏర్పాటు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి తరలించడం, ఇదంతా ప్రభుత్వ యంత్రాంగం యొక్క రిసోర్సెస్ ని వేస్ట్ చేస్తున్నారు, అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ఇదొక విమర్శ ఉంది. దీనిపై ఏమంటారు? ప్రతిదీ వచ్చేసి జనసేన కార్యకర్తలు దాడులు చేస్తారనే నేపథ్యంలో అతనికి బందోబస్తు కల్పించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బందోబస్తు 100 మంది పోలీసు ఎందుకు పెడుతున్నారంటే అతను కోర్టు పోయేటప్పుడు అటాక్ చేస్తారని. ఇప్పుడు మచిలీపట్నం కానీ మిగతా చోట్ల కానీ ఆ విధంగా. కాబట్టి ఇది మరి అధికారంలో ఉండేది ఆ పార్టీనే కదా, జనసేన పార్టీ టీడీపీతో పాటు. కాబట్టి దాని మీద నాయకులు వచ్చేసి అంటే ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నట్టే కదా. పవన్ కళ్యాణ్ వచ్చేసి చట్టం తన పని దాన్ని చేస్తబోతుంది, కేసు పెట్టారు, మీకు పోవద్దని చెప్పాలి కదా. కాబట్టి ఆయన చెప్పడం లేదు, బస్ ఇండైరెక్ట్ గా ప్రోత్సహించినట్టు కనపడతా ఉంది ఇక్కడ. ఇంకా వాళ్ళ నుండి దాడులను నుండి కాపాడేదాని కోసం పోలీసులు ఎక్కువ మంది పోలీసులను పెట్టాల్సి వస్తుంది. అగైన్ అది డెఫినెట్ గా రాష్ట్ర ట్రెజరీ మీద అదనపు పడనే పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి విషియస్ సర్కిల్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ విషయానికి వస్తే ఆయన క్రీస్తు ఎవడికి పుట్టాడు, బైబిల్ ఒక వ్యభిచారానికి సంబంధించిన పుస్తకం, మరియమ్మ ఒక వ్యభిచారిణి, ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా. అంటే ఇది కూడా చట్టరీత్యా నేరంగానే భావించాల్సి ఉంటుంది. సో అంటే ప్రశ్న రావణ్ హిందూ దేవుళ్ళను దూషించాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న రావణ్ మీద కేసులు పెట్టారు, దేశద్రోహం కేసు పెట్టారు. కానీ రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఇప్పుడు కూడా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్టిల్ వాళ్ళు అవే వ్యాఖ్యలను కంటిన్యూ చేస్తున్నారు. అంటే దీని మీద ఏం మాట్లాడతారు? ఎవరు చేసినా తప్పే. ప్రతి దానికి విమర్శ, నాణానికి బొమ్మ బొరుస మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఒక కేసు వాదించాలంటే అనుకూలంగా వాదించవచ్చు, ప్రతికూలంగా వాదించవచ్చు. కాబట్టి ఈవెన్ కోర్టులో వచ్చేసి ఒకే కేసు మీద ఒక లాయర్ ఒక పక్క వాదిస్తాడు, ఈ పక్క లాయర్ వాదిస్తాడు.
కాబట్టి ఆ విధంగా దేవుళ్ళకి గాని, మతాలకు గాని, కులాలకు గాని, వ్యక్తులకు గాని, పార్టీలకు గాని, సంస్థలకు గాని, వ్యవస్థలకు గాని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కానీ దానిని చెప్పే రీతి, దాని ఓకే. పాయింట్లు ఉండొచ్చు. చెప్పే విధానం అనేది దాని ఇప్పుడు వచ్చేసి శృంగారం అనడానికి, వ్యభిచారం అనడానికి తేడా ఎంత ఉంటుందో రెండు దగ్గర ఉండొచ్చు. కానీ శృంగారం వాడే పదాలు వచ్చేసి మీ నాన్న అన్నదానికి మీ అమ్మ మొగుడు దానికి తేడా ఉన్నట్టుగా, మీ నాన్న మీ అమ్మ మొగుడు, ఆ విధంగా చాలా మంది ఆ పదాలు వచ్చేసి అదే మీనింగ్ ఒకటే ఉంటుంది. ఆ పదాల కాడ వచ్చేసి అవతల వ్యక్తులను ఆలోచింపజేసే విధంగా కాకుండా ఆవేశపరిచే విధంగా చేస్తాయి. ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఏ మతమైనా ఇప్పుడు మా వేమన పద్యాలు కొన్ని మొత్తం వచ్చేసి మూఢనమ్మకాల మీద ఇప్పుడు అన్నమయ్య చెప్పింది, కానీ అన్నమయ్య వచ్చేసి 600 సంవత్సరాల క్రితమే చెప్పాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండారా రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటి అని చెప్పేసి ఈ రోజు వీళ్ళు చెప్పడం కాదు. 600 సంవత్సరాల కాలము అన్నమయ్య ఒక సనాతన బ్రాహ్మణుడు వచ్చేసి మతాల గురించి అంత స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం ఆలోచింపజేస్తుంది. అది వచ్చేసి ఆవేశం రాదు. వేమనేమన్నాడు కులాల గురించి? కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచ్చే వెలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. మహాకవి గురజాడ మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతానన్నాడు. దానవీర సూరకర్ణలో మొత్తం కుల వ్యవస్థ గురించి చీల్చి చెన్నాడాడు వచ్చేసి ఎన్టీ రామారావు దాంట్లో దానవీర సూరకర్ణలో. కానీ దాంతో పోలిస్తే నథింగ్ వీళ్ళు అన్న మాటలు. కానీ అది వాళ్ళు చెప్పిన మాటలు ఆలోచించే ఉన్నాయి, వీళ్ళు చెప్పే మాటలు ఆవేశాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి చెప్పే విధానము అది హిందూ మతం గురించి వేరే మతస్థులు క్రిటిసైజ్ చేసినా, లేకుంటే వేరే మతస్థుల గురించి హిందువులు క్రిటిసైజ్ చేసినా దాన్ని పాయింట్ లేవనెత్తే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉండాలి తప్ప హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఇటీవల కాలంలో ఈ హర్ట్ చేసే విధానము ఎక్కువగా ఉంది. అది మెయిన్ సమస్య. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో శృతి మించి అతి సర్వత్రా వజ్జయతిని అతి ఎక్కువైపోయింది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి అని చెప్తారు. కరెక్ట్.